తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి పట్టణంలో ఇటీవల కాలంలో చోరీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రజలకైతే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో LHMS అనేది ఒక యాప్ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు మన జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కూడా. LHMS యాప్ అంటే ఎవరైనా దూర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఇళ్లలో ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఇళ్లలో LHMS అని చెప్పినని ఒక ఇన్స్టాల్ చేస్తుంటారు సీసీ కెమెరాలు. వాటి ద్వారా కూడా ఎక్కడైనా కదలికలు జరిగితే, దొంగతనం జరిగితే వాటిని వెంటనే అప్రమత్తమై డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాటిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకునే వాళ్ళు. అయితే గత కొద్ది రోజులుగా కూడా LHMS యాప్ అనేది కూడా ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకోకపోవడం వల్ల చోరీలు జరిగినప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యాప్కి సంబంధించి LHMS అంటే ఏంటి, దాన్ని పూర్తిగా ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా మనతో పాటు DSP జనార్దన్ రావు గారు ఉన్నారు. సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా LHMS అనేది కూడా గతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. చోరీల నియంత్రణకు ఆ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని మీద ప్రజల్లో కొంత అవగాహన అనేది తగ్గింది. మీరు ప్రజలకు ఏం సూచన చేస్తున్నారు? తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలు ఈ క్రిస్మస్, నూతన సంవత్సరం జరుపుకున్నప్పుడు వారి సొంత ఇళ్లకు పోవడం, ఉద్యోగస్తులైతే సెలవులు అయితే వారి యొక్క సెలవులను వినియోగించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మా దగ్గర LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మేము ఉంది. అంటే మీరు ఎవరైనా మా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ, కంట్రోల్ రూమ్ కానీ మీరు ఫోన్ చేసి మేము ఎట్లా ఊరు వెళ్తున్నాం, మా ఇంట్లో ఎవరు ప్రెజెన్స్ లేరు అనేది మీరు తెలియపరిస్తే మేము కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఆ కెమెరాలు మా కంట్రోల్ రూమ్లో 24 అవర్స్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అపరిచితులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని వెరిఫై చేయడం, ఎవరైనా ఇంట్లో వెళ్తే ఇమీడియట్గా వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాను. మీరు అట్లా కాకుండా ఎవరికాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయి మాకు భద్రత లేదు, మా ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ కంప్లైంట్ల కంటే మా సమాధానం మేము ఇచ్చిన ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని వాడుకొని మీ ఇంటిని మేము భద్రంగా కాపాడుతాం. మీరు ఎట్లా వెళ్ళినా మీరు ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో వచ్చి మీ ఇంట్లో కెమెరా ఏర్పాటు చేసి ఆ కెమెరాని మా కంట్రోల్ రూమ్ నుంచి మీరు బయలుదేరి ఇంటికి వెళ్ళి మీ సొంత ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చే వరకు మేము మానిటరింగ్ చేసి మీ ఇంటిని సురక్షితంగా మేము చూడగలమని ఈ మీడియా పరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అట్లాగే LHMSతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కానివ్వండి, చాలా ప్రాంతాల్లో కోట్లు ఖర్చు పెట్టి అపార్ట్మెంట్లు నిర్మాణాలు, ఇల్లు నిర్మాణాలు చేసుకుంటున్నారు. కానీ సంబంధిత సీసీ కెమెరాల పర్యవేక్షణ చాలా చోట ఉండడం లేదు. ఏదైనా థెఫ్ట్ జరిగినప్పుడు కూడా అది కనుగొట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారికి ఏం చెప్పదలుచుకున్నారు సీసీ కెమెరాలకు సంబంధించి? ఇప్పటివరకు మేము తెనాలిలో ప్రజల సహకారంతో ఇంపార్టెంట్ జంక్షన్లో 400 కెమెరాలు అమర్చడం జరిగింది. ఆ కెమెరాల ద్వారా మేము మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు 20,000, 25,000 పెడితే మీకు సీసీ కెమెరాలు వచ్చేస్తున్నాయి. మీ ఇంటిని మీరే మీ వాట్సాప్లో, మీ ఫోన్లో మీరు మానిటరింగ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఫెసిలిటీస్ ఉన్న ఈ రోజుల్లో అందరూ ఒక సెల్ ఫోను ₹1,00,000 పెట్టి సెల్ ఫోను, 50,000 పెట్టి సెల్ ఫోన్ కొంటున్నారు. కానీ మీ ఇంటిని
సెక్యూర్డ్గా మీ ఇంట్లో ఉండే సీనియర్ సిటిజన్స్ని మీ ఆస్తుల్ని సెక్యూర్డ్గా ఉపయోగించే ఈ సీసీ కెమెరాలు ఒక 20,000 25,000 పెట్టి చేసుకోవట్లేదు. ఇది అందరూ కూడా సీసీ కెమెరా అన్నది ప్రతి ఇంటికి కామన్గా అలవాటు చేసుకోవాల్సింది. మీ ఇంట్లో మీరు టీవీ అలా సెల్ ఫోను మోటార్ సైకిల్ ఎట్లాగో సీసీ కెమెరా కూడా మీ జీవన స్టైల్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోవాలి తప్పితే దాన్ని విడిగా చూడొద్దని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చూసుకుంటే ఎల్హెచ్ఎంఎస్ యాప్తో పాటు ఎవరైనా ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా కూడా అక్కడ నిఘా ఉంచడం జరుగుతుందని చెప్పి డిఎస్పీ జనార్దన్ రావు చెప్తా ఉన్నారు. అట్లాగే లక్షల రూపాయలు వెచ్చించి కోట్ల రూపాయలు వెచ్చించి అపార్ట్మెంట్లు ఇల్లు నిర్మించుకుంటున్నారు. కానీ మినిమం ఛార్జ్ ద్వారా కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంలో కొంత నిర్లక్ష్యం అనేది కూడా కనబడుతూ ఉంది. ఏదైనా థెఫ్ట్ జరిగినప్పుడు ఆ దొంగ కదలికలు కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. థెఫ్ట్ అనే కాకుండా ఇతరత్రా కూడా భద్రతకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు అనేది కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా డిఎస్పీ జనార్దన్ రావు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రెండు ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్తో పాటు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పినైతే పోలీస్ అధికారుల తరఫున ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.